ఏంట్రా చదువుకోకుండా టీవీ చూస్తున్నా? హోంవర్క్ రాయరా? ఇంకెప్పుడు రాస్తావురా హోంవర్క్? రేపేంటి నీకు వచ్చేసాయి ఇంకా. ఏంటి సమ్మర్ హాలిడేస్ అయిపోతాయి తెలుసా? జూన్ 4కి సమ్మర్ హాలిడేస్ అయిపోతాయి. ఇంకెప్పుడు రాస్తావు? 12 అయితే 12th వరకు రాయవా? మధ్యలో లేచి హోంవర్క్లు రాయించంటే నేను రాయించాను. ఇప్పుడు ఏవైతే తీసిచ్చానో అవి రాసేసాయి ఫాస్ట్గా. లే ఆ టీవీ చూస్తూ కూర్చుంటే నీకేమీ రాదు. నువ్వేంటమ్మా నీ బాధ ఏంటి? ఇవాళ రీల్స్ వద్దు, హోంవర్క్లు రాయండి అని చెప్పాను. ఏంటి ఇంకెప్పుడు రాస్తారు? హోంవర్క్స్ చాలా ఉన్నాయి మీకు. ట్రెండింగ్ రీల్ సరే, కనీసం ఒక 1 hour అయినా హోంవర్క్ రాసుకోవచ్చు కదా. ఇంకెప్పుడు చదువుతావు? ఎప్పుడు రాస్తావు? నీ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఏంటి మార్కులు మాత్రం తెలియట్లేదు. ఇంకెప్పటికి రిజల్ట్స్ వస్తాయో అర్థం కాదు. ఆ స్కూల్ వాళ్ళేమో అన్నీ స్టార్ట్ చేసేసారు. ఇన్ని హోంవర్క్లు ఇస్తారు. హోంవర్క్ అయితే ఇచ్చారు కదా, ఫీజులు అయితే కడుతున్నాం కదా, 11th క్లాస్ ఫీజు అయితే కట్టేశాం కదా. రాస్తావా హోంవర్క్? మళ్ళీ వెళ్తున్నావు. రేపేంటి నీకు? జూన్ 4th నుంచే కదా. అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ స్కూల్ వాళ్ళేమో ఇన్ని హోంవర్క్లు ఇస్తారు, రాయమంటే రాయరు. అది మళ్ళీ స్టార్ట్ చేసావు ఎందుకు? ట్రెండింగ్ సరే, తర్వాత వచ్చాయి. అది అయ్యే అప్పుడు అవుతుందిలే. ముందు హోంవర్క్ రాయకపోతే నిన్ను వైరల్ చేస్తుంది మీ టీచర్. ఏంటి నువ్వు మళ్ళీ ఏంటి కింద క్లాస్లో వేయమంటావా, లేకపోతే అదే క్లాస్లో ఉందామని డిసైడ్ అయ్యావా? నేను ఇచ్చినవన్నీ రాయి. లే కొంచెంసేపు ఆగి కాదు, లే. సరే, మీ నాన్న వచ్చి అరుస్తే కానీ మీరు హోంవర్క్లు రాయారని నాకు అర్థమైంది. ఓకే ఫైన్, అదే పని చెయ్యండి. సరే, నువ్వేమో డాన్స్ చేసుకో, నువ్వేమో టీవీ చూడు. ఆ టీవీ చూడు. 1 hour later. ఫస్ట్ టీవీ ఛానల్ మారిపోతుంది, న్యూస్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంతసేపటి నుంచి, ఇన్ని రోజుల నుంచి హోంవర్క్ చెయ్యరా అని చెప్తే నా కొడుకు వినకుండా వాళ్ళ నాన్న ఒక అరవంగానే లేచి హోంవర్క్ చేయడానికి కూర్చున్నాడు. చూడు బాబు, హలో, చాలా బిజీగా ఉండే మా అమ్మాయి హోంవర్క్ రాస్తోంది. చూడమ్మా, తిట్టారనా మొహం అలా పెట్టావు? అబ్బా